హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ గురించి. ఈ విషయం అయితే చివరిలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఆర్బీఐ, ఎస్బీఐ అలాగే సెకండ్ షిఫ్ట్ రాసేవాళ్ళు, మన ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ సంబంధించిన సెకండ్ షిఫ్ట్ రాసేవాళ్ళు కొంతమంది భయపడుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. దీంట్లో మొత్తం 4 విషయాలు అయితే ఇంపార్టెంట్గా అయితే మాట్లాడబోతున్నాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఒక సెకండ్ మిస్ అవ్వకుండా కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్బీఐ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆర్బీఐ సంబంధించిన గ్రేడ్ బికి సంబంధించిన ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రాసుంటారో వాళ్ళందరూ అయితే మీరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఆల్రెడీ చూసుకుంటే వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేయలేదు. అవసరమైతే మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అది కూడా చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకేనా? ఇక ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ కానీ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ కానీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా అయితే కామెంట్లు అయితే రావడం జరుగుతుంది. ఆ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్స్ పండుగ అనేది నవంబర్లో మొదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. ఒకవేళ అయితే అక్టోబర్ లాస్ట్ వీక్లో ఏమైనా వస్తే చెప్పలేము, కానీ ప్రజెంట్ అయితే ఆ నోటిఫికేషన్స్ తొందరగా వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఇక ఆ తర్వాత కొందరు కామెంట్స్ అయితే చూశాను నేను, సెకండ్ షిఫ్ట్ కొంచెం టఫ్గా ఉంటుంది కదా బ్రో, క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఇలా ఇంగ్లీష్ కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చేమో, ఫస్ట్ షిఫ్ట్ రాసే వాళ్ళు అదృష్టవంతులు కదా ఆర్ఆర్బి పిఓకి సంబంధించి అని చెప్పేసి సిమిలర్ అయితే మెసేజ్లో, అలాగే పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను అడగడం అయితే జరిగింది మన వాళ్ళు చాలామంది. మీరు అలాంటి అపోహలు మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడే డౌన్ఫాల్ అయిపోతారు, ఇప్పుడే తగ్గిపోతారు, ఇప్పుడే కాన్సన్ట్రేషన్ పోతుంది. దానివల్ల మీ స్టడీ మొత్తం పోతుంది. అసలు దాని గురించి మీరు ఆలోచించద్దండి. దానికంటూ ప్రత్యేకంగా కొన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది, దానికంటూ కొంచెం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉంది. ఒక పేపర్ డిఫికల్ట్గా వస్తే ఎలా చూడాలి, ఈజీగా వస్తే ఎలా చూడాలని చెప్పేసి వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ని వెతికి పట్టుకోవడంలో వాళ్ళు నిష్ణాతులే. ఓకేనా? మీలో టాలెంట్ ఉంటే మిమ్మల్ని వదులుకునే ప్రయత్నం అయితే బ్యాంక్ వాళ్ళు అయితే చేయరు. అసలు ఈ విషయం మీరు మనసులో పెట్టుకోవద్దండి. మీరు టాలెంటెడా, మీకు బాగా వర్త్ ఉందా, మీరు ఆ జాబ్కి పర్ఫెక్ట్ యాప్టా, మిమ్మల్ని వదులుకోరు. 100% మిమ్మల్ని వదులుకోరు. మిమ్మల్ని ఎత్తుకుంటే జాబ్ వస్తుంది. ఓకేనా? మీరు అదంతా పక్కన పెట్టేసి హ్యాపీగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ కోసం అయితే మన వాళ్ళు అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దాని గురించి మాట్లాడాలి. నిజంగానే ఇది కొంచెం బాధించే విషయమే. నేనైతే ఈ వీడియోని అయితే ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి ఎప్పటికీ మీ దగ్గరకు వస్తుందో తెలియదు, కానీ ఇప్పటికైతే రిజల్ట్ అయితే రాలేదు. ఇంకేమైనా ఈ వీడియో తర్వాత వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కింద కామెంట్స్ అయితే చేయండి. కానీ ఈరోజు రిజల్ట్ రాకపోతే ఇంకా రేపు కూడా మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి అయితే ఏం లేదు. మండే ఏమన్నా చూడాలి. ఇంకా ఇది కొంచెం సాడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం దూరపు ప్రయాణం ఉండేవాళ్ళు టికెట్స్ అయినా బుక్ చేసుకుంటారు, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అయినా బుక్ చేసుకుంటారు. అప్పటికప్పుడే అంటే అన్నీ అవ్వవు. ఒక 15 days బ్యాకే ఏవైనా సరే దొరుకుతాయి. ముఖ్యంగా ట్రైన్ గురించి మనం ఎందుకు మాట్లాడుతామంటే మెయిన్స్ రాయడానికి చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బాగా సరిపోద్ది, రాత్రిపూట పడుకోవడానికి. అదే మళ్ళీ ఆ ఊరికి వెళ్ళేసి అక్కడ ఉండాలి కదా ఆర్థిక స్థోమతి, అక్కడ ఏదైనా రూమ్ తీసుకుని అక్కడ స్టే చేయడానికి. ఈ విషయాన్ని అయితే ఒకసారి ఐబీపీఎస్ అయితే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని వాళ్ళు మరి ఎందుకు డిలే చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. ఆర్ఆర్బి పిఓ స్కోర్ కోడ్ కూడా రావడం అయితే జరిగింది. మేబీ దానివల్ల ఏమైనా సాఫ్ట్వేర్ ఏమైనా కొంచెం ఎక్కువగా వీళ్ళు సెర్చ్ చేయడం వల్ల అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే తొందరగా తొలగిపోయి తొందరగా ఈరోజు సాయంత్రం లోపే రిజల్ట్ రావాలని కోరుకుందాం. ఈరోజు రానట్టయితే రేపు ఏమో చెప్పలేం. ఓకేనా? మండే అయితే రావచ్చేమో, చూద్దాం. ఓకేనా? దాని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.